హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీసెట్ 2025 అనగా ఏపీఎంసెట్ 2025కి సంబంధించిన అంటే ఫైనల్కి ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. 2 days బ్యాక్ నుంచి అయితే మనకి ఫైనల్కి వస్తుందని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్లోకి వచ్చి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకి రిజల్ట్స్ వచ్చేసి టెంటేటివ్ డేట్ వచ్చేసి 14th of June అనమాట. సో దీనికి ముందుగానే 10 days బిఫోరే మనకి రావాలి యాక్చువల్గా చూసుకున్నట్టయితే. సో 10 days అలా బిఫోరే రావాలి కాబట్టి సో మనకి ఈ 2 days బ్యాక్ నుంచి అయితే మనకి మన యొక్క ఫైనల్కి రిలీజ్ చేస్తామని చెప్పేసి చాలా ఆర్టికల్స్లో కూడా రావడం అయితే జరిగింది. బట్ ఈ తరుణంలో చూసుకున్నట్టయితే ఆ యొక్క ఫైనల్కి అయితే రాలేదు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ డెఫినెట్గా లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఫైనల్కి ఎందుకు రాలేదు ఏంటి అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్. అండ్ దానికంటే ముందు ఈ యొక్క ఫైనల్ కీతో మనకి ఒకటి క్లియర్ అయ్యేది ఏంటి అంటే మనకి యాక్చువల్గా రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి మార్క్స్ పెరుగుతాయా తగ్గుతాయా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే రెస్పాన్స్ షీట్లో ఉన్నటువంటి మార్క్స్ ఏ విధంగా ఇచ్చారంటే మనకి ఆల్రెడీ కీ ప్రిపేర్ చేశారు కదా, అంటే ప్రిలిమినరీ కీ ప్రిపేర్ చేశారు కదా. సో దాని ద్వారా మనకి వచ్చేసి మన యొక్క మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకున్నాం రెస్పాన్స్ షీట్లో ఉన్న విధంగా. సో బట్ ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ యాక్చువల్గా కీ ఆబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేశారు. సో దాంట్లో కొన్ని కీస్ అనేవి తప్పుగా ఉన్నాయి, సో అవి సరి చేసుకోండి అని చెప్పేసి ఎంసెట్ బోర్డు వాళ్ళకైతే సెండ్ చేయడం అయితే జరిగింది డేటా. సో ఆ రకంగా ఆ యొక్క కీ అనేది సరి చేస్తున్నారు. సో అదేవిధంగా మళ్ళీ మనకి 10th class వాళ్ళ యొక్క రిజల్ట్స్ చూసుకున్నట్టయితే చాలామంది ఫెయిల్ అయ్యారు. తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టేసి తర్వాత 11,000 పీపుల్ వరకు అయితే పాస్ అవ్వడం అయితే జరిగింది. సో అది కూడా ఇక్కడైతే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఏ విధంగా అంటే ఎలాంటి పొరపాటు లేకుండా కీ అనేది ఇవ్వాలి. కీ ద్వారానే మనకి రిజల్ట్స్ అనేవి బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి సో దాని పరంగా మళ్ళీ మనకి ఫైనల్ కీ ఏదైతే ఉంటుందో దీని ద్వారానే మనకి రిజల్ట్స్ అయితే ఇస్తారు. కాబట్టి మళ్ళీ మరొకసారి అయితే క్లియర్ కట్గా వెరిఫై చేస్తున్నారు. ఏవైతే కీ ఆబ్జెక్షన్స్ రేజ్ చేశారో ఆ యొక్క ఆధారంగా మొత్తం 160 క్వశ్చన్స్కి 160 క్వశ్చన్స్ ఏవైతే క్లియర్ కట్గా మళ్ళీ వేరే స్టాఫ్తో కూడా అంటే మళ్ళీ అయితే చెక్ చేయించడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా మనకైతే లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకి 100% రిజల్ట్స్ అనేవి క్లియర్ కట్గా ఇవ్వాలి, ఎలాంటి మిస్టేక్ లేకుండా అని చెప్పేసి వాళ్ళైతే ఎంతగానో ట్రై చేస్తున్నారు. సో దానికి మనకైతే ఈ యొక్క ఫైనల్ కీ అనేది లేట్ అయితే అవుతుంది. సో దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫైనల్కి వన్స్ రాగానే మనకి రిజల్ట్స్ అయితే ఫాస్ట్గా రిలీజ్ చేశారు. సో మనకి 10th బిఫోర్ రిలీజ్ చేయొచ్చు, సో 12th వాళ్ళకి రిలీజ్ చేయొచ్చు. సో యాక్చువల్గా మనకి టెంటేటివ్ డేట్ వచ్చేసి 14th of June కదా. సో దీనికి ముందే మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఫైనల్కి వచ్చిన తర్వాత సో ఒక 4-5 daysకి అయితే డెఫినెట్గా రిలీజ్ చేస్తారు ఫైనల్కి వచ్చిన తర్వాత. సో ఈరోజు చూద్దాం, ఈరోజు కనుక రిలీజ్ చేస్తారా లేదనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇంకా టైం పట్టిద్ది అనేసి అనుకుంటున్నాం, బట్ రిలీజ్ చేసిన చేయవచ్చు. సో ఎప్పటికప్పుడు దాని కొరకైతే ట్రై చేస్తున్నారు వాళ్ళంతా. సో మనకి వన్స్ రాగానే నేనైతే మీకోసం అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వన్స్ రాగానే నేనైతే మీ కొరకైతే డెఫినెట్గా మన ఛానల్లో వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అండ్ శాస్త్ర కాలేజ్ ఫర్ ఉమెన్స్, ఇందులో వచ్చేసి బీ ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అండ్ ఫార్మసీకి కూడా అడ్మిషన్స్ అయితే జరుగుతాయి అనమాట. వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో ఈ యొక్క కాలేజ్ పైన దృష్టి అయితే పెట్టేసేయండి. అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్లో అతి తక్కువ ఫీజుతో ఈ యొక్క కాలేజీలో అయితే సీట్స్ అయితే ఇస్తున్నారు. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ప్లీజ్ కాంటాక్ట్ టు దీస్ కాలేజెస్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి.